ప్రపంచం ముందు ఎన్నిసార్లు నవ్వుల పాలైనా సరే పాకిస్తాన్ పాలకులు తమ ప్రగల్భాలను మాత్రం విడిచిపెట్టరు. తినడానికి తిండి లేకున్నా జనం అలమటిస్తున్న ప్రపంచ ద్రవ్యనిధి దయతలిచి అప్పు ఇస్తే గానీ పూట గడవని స్థితిలో ఉన్న డబ్బా కొట్టుకోవడం మాత్రం మానరు. తాజాగా ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలు ఈ కోవలోకే వస్తాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే, భారత్తో ఇటీవల జరిగిన యుద్ధం తర్వాత పాకిస్తాన్ సైనిక సామర్థ్యం గురించి ప్రపంచానికి తెలిసిందని ఖవాజా ఆసిఫ్ చెప్పారు. తమ యుద్ధ విమానాల పాఠవాన్ని గురించి చాలా దేశాలు వాటిని సొంతం చేసుకోవాలని ముందుకొస్తున్నాయన్నారు. వాటికి ఎక్కడ లేని విధంగా డిమాండ్ ఏర్పడిందన్నారు. ఈ డిమాండ్ను చూస్తుంటే తాము ఇక అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇచ్చే అప్పుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండకపోవచ్చని అన్నారు. పాకిస్తాన్ ప్రస్తుతం అమ్ముతున్న యుద్ధ విమానాలు రెండు. ఒకటి JF-17 కాగా రెండోది J-10. వీటి కొనుగోలుకు ముందుకు వచ్చిన దేశాలు కూడా రెండే. అందులో ఒకటి అజర్బైజాన్, రెండోది లిబియా. వీటి అమ్మకానికి సంబంధించి బంగ్లాదేశ్తో చర్చలు జరుగుతున్నాయి. ఈ రెండు యుద్ధ విమానాల తయారీలో పాకిస్తాన్ పాత్ర నామమాత్రమే. వాటి ఇంజన్లు రష్యాలు అందిస్తుండగా డిజైన్ తయారీ సంబంధిత పనులకు చైనాపై ఆధారపడుతుంది. ఒకటి అర పరికరాలు మాత్రమే పాకిస్తాన్లో తయారవుతున్నాయి. అంటే పాక్ యుద్ధ విమానాల తయారీలో కీలక పాత్ర రష్యా, చైనాలదే. యుద్ధ విమానాల అమ్మకం ద్వారా వచ్చిన మొత్తంలో పెద్ద మొత్తం ఆ రెండు దేశాలకే వెళ్తుంది. ఇక మిగిలేదెంత? ఆ మొత్తంతో IMFకు బాకీ పడిన $300 బిలియన్ అప్పు ఎప్పటికి తీరుతుందని నిపుణులు అంటున్నారు. కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు IMF నిధులపైనే పాకిస్తాన్ ఆధారపడి ఉంది. నిధుల కోసం IMF విధించిన షరతులు పాటించడం మినహా గత్యంతరం లేకుండా పోయింది వాళ్ళకి. ఇందులో భాగంగానే అంతర్జాతీయ విమానయాన సంస్థను అమ్మేందుకు ప్రభుత్వం సిద్ధమైన విషయం మనకందరికీ తెలిసిందే. జై హింద్.